బ్రేకింగ్ న్యూస్ అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా షిప్ నుంచి తరలిపోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని జిల్లా అధికారులను పోర్ట్ అధికారులను ప్రశ్నించారు ఆయన. అలాగే కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని అధికారులపై మండిపడ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అటు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలంటించారు ఆయన. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ప్రశ్నలు వేశారు పవన్. ఊహించని పరిణామానికి కంగు తిన్న కొండబాబు పవన్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మీరు సరిగా ఉంటే పోర్ట్లోకి రైస్ ఎలా వస్తుందని అడిగారు ఆయన. అయితే దీనికోసమే ఇంత పోరాటం చేశామని ఎలా వదిలేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అంశంపై వివరించారు. అయితే 2 రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమై వెళ్తున్న స్టెల్లా ఎల్ పనామా షిప్లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం స్వయంగా వెళ్లి చూశారు పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. స్వయంగా ఆయనే వెళ్లారు షిప్ ఎక్కి సముద్రం లోపలికి. సో ఈ రవాణా ఆపేందుకు సో స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు అందరికి. సో ఏంటి, ఏం జరిగింది ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? విషయం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాకినాడ నుండి వేల కోట్ల రూపాయల అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నట్టు కూడా ఆయన ఆరోపణలు చేశారు. అదే నేపథ్యంలో ఏదైతే కోర్టులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి నేరుగా కాకినాడ పోర్టులో సుమారుగా 4500 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అప్పటి నుంచి కూడా అనేక రకాల ఏదైతే టోల్గేట్లు కావచ్చు అట్లా చూసుకున్నట్లయితే అనేక రకాల తనిఖీలు పెట్టినప్పటికీ కూడా అక్రమ రేషన్ మాఫియా ఇంకా ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2 రోజుల క్రితం అయితే చూసుకున్నట్లయితే మనకి పౌర సరఫరా శాఖ చైర్మన్ సుధీర్ అయితే ఒక ఏదైతే 11 ఇంటర్నేషనల్ కంపెనీ ఉందో ఆ ఇంటర్నేషనల్ కంపెనీలో చూసుకున్నట్లయితే అక్కడ వెళ్లి దాడులు నిర్వహించగా సుమారుగా అక్కడ ఒక 5 లారీల్లో పీడిఎస్ రేషన్ బియ్యం అయితే గుర్తించారు. సుమారుగా 3300 టన్నులు అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్టు కూడా అక్కడ పూర్తిగా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత రోజే వెనువెంటనే చూసుకున్నట్లయితే ఆ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా నేరుగా ఏదైతే నేరుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోర్ట్ లోంచి ఏదైతే యాంకరేజ్ పోర్ట్ లోంచి లోపలికి వెళ్లి సౌత్ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ అనే నౌకలు అయితే పరిశీలించారు. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అక్కడ 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే కలెక్టర్ అధికారుల బృందం అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నేరుగా ఆయన రంగంలోకి దిగి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తీసుకున్నట్లయితే కాకినాడ పోర్ట్ కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకినాడ పోర్ట్ లో స్వయంగా ఆయన ఏదైతే ఈ 640 టన్నులు కాకుండా ఏదైతే అదే బోట్ లో అదే నౌక ఏదైతే స్టెల్లా ఎల్ నౌకలో పూర్తిగా లోడ్ చేసి ఉంచుకోవచ్చిన 1064 టన్నుల బియ్యాన్ని అయితే పూర్తిగా పరిశీలించారు. నేరుగా ఆయన కళ్ళ ముందే ఎలా అయితే చెక్ చేస్తారో అలాగే 2 కెమికల్స్ వాడి చెక్ చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. చెక్ చేసి అధికారులు చూపించారు. రేషన్ బియ్యం పింక్ కలర్ లో రావడంతో అది రేషన్ బియ్యం అని తేలిందంటూ కూడా అధికారులు నిర్ధారించిన తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరినీ కూడా వారి మీద కూడా
చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే నేపథ్యంలో ధర్మశాస్త్రి, డిఎస్పీ రఘువీర్, అలాగే సివిల్ సప్లైస్ డిఎస్ ప్రసాదులపై కూడా సీరియస్ అయ్యారు. ఆయన పూర్తిగా మీరు ఏం చేస్తున్నారంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధి అయిన కూటమి ఎమ్మెల్యే కొండగోపై కూడా సీరియస్ అయ్యారు. రవాణా జరుగుతుందా అన్నప్పుడు కూడా మీరు సైలెంట్ గా ఉండిపోతే ఎలా? ఇలాంటి విషయాలపై మనం పోరాటం చేసి అధికారంలోకి వచ్చాం అనే విషయాన్ని కూడా కొండబాబు గుర్తు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విషయంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే సముద్రం మధ్యలోకి వెళ్లారు. ఏదైతే స్థలాల బోట్ లో అక్రమ రవాణా చేస్తున్న గుర్తించిన 640 టన్నుల బియ్యాన్ని కూడా పరిశీలించేందుకు అయితే పవన్ కళ్యాణ్ నేరుగా సముద్రంలోకి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అక్రమ రేషన్ బియ్యం యథేచ్ఛగా షిప్ నుంచి తరలిపోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని జిల్లా అధికారులను, పోర్ట్ అధికారులను అడిగారు ఆయన. దీంతోపాటు కాకినాడ పోర్టు నుంచి ఇంత భారీగా బియ్యం అంతా కూడా రవాణా అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటూ కూడా ఆయన అధికారులపై మండిపడిన సిచ్యువేషన్ చూస్తున్నాము. ప్రతిసారి కూడా ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గానీ ఆపలేరా అంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇక మరోవైపు చూస్తే అటు కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు కూడా చురుకలు అంటించారు పవన్ కళ్యాణ్. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నలు సంధించారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము అక్రమ బియ్యం రవాణాపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. స్వయంగా ఆయనే వెళ్ళి ఆపారు దాన్ని. సో అక్కడున్న వాళ్ళకి, నాయకులకి, ఎమ్మెల్యేలకు కూడా ఆయన క్వశ్చన్స్ వేయడం, చురుకలు అంటించడం కూడా జరిగింది. సో ఏంటి ఓవరాల్ గా ఏం జరిగింది? సో అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మోనిషా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది. అసలు రేషన్ మాఫియాకి సంబంధించి కూడా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి లక్షల టన్నుల మెట్రిక్ టన్నులు బియ్యం తరలిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గతంలో ఆయన కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్కి సంబంధించి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే ఒక కార్పొరేషన్కి సంబంధించి కూడా ఆయన అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి కనిపించింది. సో ఆయన నేతృత్వంలో లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకి తరలిపోతున్నాయనేది గతంలో కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా పోరాటాలు కూడా చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా కాకినాడ వెళ్ళి అనేక సందర్భాల్లో పర్యటన చేయడం, వేలాది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని కూడా స్వాధీనం చేసి సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా వీటన్నిటికి సంబంధించి కర్త కర్మక్రియ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి కూడా అప్పట్లో మంత్రి సంచలనమైన ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందేమో 2 నెలల పాటు దానిపై ఎక్కడా కూడా ఫోకస్ పెట్టిన దాఖలాలు. ఇక తాజాగా చూసుకుంటే కాకినాడ పోర్టు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి, ఇటు రాయలసీమ సరిహద్దు ప్రాంతం నుంచి కోస్తాంధ్ర, దాదాపుగా ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి 9 జిల్లాల రేషన్ బియ్యం మొత్తం కూడా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి తరలిపోతున్నాయి. రీసైక్లింగ్ జరుగుతుందనేది గత కొంతకాలంగా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై ఫోకస్ పెట్టారు. ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. కాకినాడ పోర్టుకు వెళ్ళిన తర్వాత ఏ రకంగా నిర్లక్ష్యంగా ఉందో ఆయన స్వయంగా చూసుకున్న పరిస్థితి కనిపించింది. ఎందుకు ఈ స్థాయిలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? గతంలో విదేశాల నుంచి, అంటే ఏదైతే పోర్టు ద్వారా విదేశాల నుంచి వచ్చి గతంలో 26/11 బాంబే దాడులు ఏ రకంగా అయితే జరిగాయో అదే రకమైన దాడులు జరిగే అవకాశం ఉంది కదా, ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, పోర్టు సిబ్బంది ఎందుకు ఈ స్థాయిలో మీరు నిర్లక్ష్యంగా ఉండటం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ అంతా కూడా ఇక్కడి నుంచి తరలిపోతుందని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు, అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కొండబాబు తీరుపై కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
మనం గత 5 సంవత్సరాలుగా ఎందుకు పోరాటం చేశాం, దేనికోసం పోరాటం చేశాం, మీరు కూడా స్థానిక నాయకులతో లాలూచి పడితే ఎట్లా, మీరు సక్రమంగా ఉంటే రేషన్ బియ్యం ఇక్కడి నుంచి తరలిపోతుందా అని పవన్ కళ్యాణ్ ఘాటుగా కూడా డైరెక్ట్గానే ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ నుంచి ఆ ప్రశ్న రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారిగా అయోమయం పడ్డ పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద చూసుకుంటే కాకినాడ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా తరలిపోతున్న రేషన్ మాఫియాకి సంబంధించి ఎట్లాగైనా సరే అడ్డుకట్ట వేయాలని ఉప ముఖ్యమంత్రి కొంతకాలంగా ఫోకస్ పెట్టారు. సో దానిలో భాగంగానే ఈరోజు క్షేత్రస్థాయిలో అసలు ఎక్కడి నుంచి బియ్యం వస్తుంది, ఎటు నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాయి, లోపల నుంచి ఎక్కడ పోర్టుకి వెళ్తున్నాయి, ఆ పోర్టు నుంచి ఏ రకంగా వెళ్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన స్వయంగా పరిశీలించి రేషన్ బియ్యంకి సంబంధించి ఏ రకంగా తరలిపోతున్నాయో దానికి సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు స్వయంగా చూశారు. సో చూసిన తర్వాత అక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడింది. ఇవాళ రేషన్ బియ్యం కావచ్చు, రేపొద్దున విదేశాల నుంచి వచ్చి భారతదేశంపై దాడి కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ స్థాయిలో మీరు నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు, ఇది సరైన విధానం కాదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధిపై వీళ్ళు వాళ్ళని లేదు అందరిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సో మొన్న మనం చూసుకోవచ్చు, గత నెల రోజుల క్రితం కూడా సోషల్ మీడియా వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో సీరియస్ అవటం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాకి సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేయడం, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. సో ఇక పవన్ కళ్యాణ్ టార్గెట్ రేషన్ బియ్యంపై పడింది. సో ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. దానిలో భాగంగానే ఏరి కోరి మరి ఆ శాఖని జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇప్పించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో రానున్న 10-15 రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రేషన్ మాఫియా కొనసాగడానికి వీల్లేదని ఆయన గట్టిగా పట్టుదలతో ఉన్నారు. సో దానిలో భాగంగానే ఈరోజు క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. Conditions here, all the weather conditions to be put. Coast Guard వాళ్ళకి చెప్పండి. I could see a very clear cut. No, that's okay. Really. You guys are not cooperating. కోస్టల్ పోలీసింగ్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రస్తుతం చూస్తున్నాము కాకినాడ పోర్టులో రక్షణ ఏది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సంధించారు. నిర్లక్ష్యం వల్లే కదా ముంబైలో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అంటూ పవన్ ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్రమంగా బియ్యం తరలిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఇక కోస్టల్ పోలీసింగ్ పై అయితే అటు పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. మాట్లాడు అందరం కూర్చొని